పురాణాల్లోని మరొక సాధ్వీమణి చరిత్ర సతీ సుకన్య 1959 జనవరి 30న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ వెంకటేశ్వర ప్రొడక్షన్స్, దర్శకత్వం చంద్రమోహన్. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య ఒకసారి చెలికత్తెలతో అడవిలోకి వెళ్లి తనకు తెలియకుండానే తపోనిష్టలో ఉన్న చ్యవన మహర్షికి అపచారం చేస్తుంది. ఆయన అంధుడవుతాడు. రాజ్యం అరిష్టాల బారిన పడుతుంది. నారదుడి సలహా మేరకు ఆ వృద్ధ మహర్షిని వివాహం చేసుకుంటుంది సుకన్య. శతవృద్ధుడు అంధుడు అయిన చ్యవన మహర్షి సేవకు జీవితాన్ని అంకితం చేసిన సుకన్యను మహాసాధ్వి అని అందరూ కీర్తిస్తారు. కథలో ఇంకొక శాఖ మొదలవుతుందిప్పుడు. ఇంద్రసభలో అవమానం పొందిన అశ్విని కుమారులు భూలోకానికి వస్తారు. చ్యవన మహర్షి ఆశ్రమానికొచ్చి కాయకల్ప చికిత్స చేసి ఆయనను యౌవనవంతుణ్ణి చేస్తారు. ఇది తెలుసుకున్న దేవేంద్రుడు అశ్విని కుమారుల్ని గాడిదలుగా మారుస్తాడు. సుకన్య తన పాతివ్రత్య మహిమతో వాళ్లకి మళ్లీ మామూలు రూపం తెప్పిస్తుంది. ఇది దేవేంద్రుడికి ఆగ్రహం కలిగిస్తుంది. తన కొలువులోని కామరూప విద్యాపారంగతుడైన విద్యాధరుణ్ణి పిలిచి చ్యవన దంపతులకు ఇబ్బందులు కలిగించమని పంపిస్తాడు. అతడు భూమి మీదకొచ్చి చ్యవన మహర్షి రూపంలోకి మారి ఆయన మరణించినట్లుగా లోకాన్ని నమ్మిస్తాడు. తండ్రితో సహా అందరూ సుకన్య భర్తను హత్య చేసి వేరే ఎవరినో వివాహం చేసుకుంది అని అపనింద వేస్తారు. మహారాజు శిక్ష విధిస్తాడు. ఈ అపనిందల బారి నుంచి సుకన్య ఎలా బయటపడింది, అశ్విని కుమారులకు ఎలా సహాయం చేసింది, ఇంద్రుణ్ణి ఎదిరించి మరీ తన పాతివ్రత్యాన్ని ఎలా నిరూపించుకుంది అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది రామ్చంద్, పద్యాలు రాసింది రామ్చంద్, కామరాజు, చెరువు ఆంజనేయ శాస్త్రి. సంగీతం ఘంటసాల. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సుకన్యగా కృష్ణకుమారి, ఆమె తండ్రి శర్యాతి మహారాజుగా మిక్కిలినేని, చ్యవన మహర్షిగా అమర్నాథ్, దేవేంద్రుడిగా రాజనాల, నారదుడిగా పద్మనాభం, అశ్విని కుమారులుగా ద్విపాత్రాభినయంలో కాంతారావు మొదలైన వారు నటించారు. తరువాతి రోజుల్లో కథానాయిక అయిన చంద్రకళ ఈ సినిమాలో బేబీ చంద్రకళ పేరుతో కొద్ది నిమిషాలు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆమె నాన్నగారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి. ఆయన కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది.